రాజయ్యపేట గ్రామస్తులతో రాజకీయాలు చేయొద్దు అన్నారు హోంమంత్రి అనిత. గ్రామస్తులు కోరితేనే తాను వచ్చానని చెప్పారు. బయట నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు గ్రామస్తుల్ని రెచ్చగొడుతున్నారన్నారు. పోలీసులు ఎవరైనా అనుచితంగా ప్రవర్తించుంటే తాను క్షమాపణ చెప్తున్నానన్నారు. నేనెందుకు భయపడాలి? నేనెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి? ఒకవేళ మాట అంటే నా తల్లిదండ్రుల మాట అన్నారు అనుకుంటా, పడతా, ప్రాబ్లం ఏమీ లేదు. వాళ్ళ కోపం కొద్దో, వాళ్ళ కడుపు మంట కొద్దో, వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రామం ఏదైనా అవుతాదనో, వాళ్ళ ప్రాణాలు పోతాయనో, వాళ్ళకి కాలుష్య ఒత్తిడి పెరుగుతాదనో కంపల్సరిగా వాళ్ళు బాధపడడంలో తప్పులేదు. ఆ తప్పు లేని సమయంలో నన్ను ఒక మాట మాట్లాడినా నేను పడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నా. అందువల్లే పోలీసులు కూడా సంథింగ్ మా వాళ్ళు కొట్టారు, కొంచెం ఆ తోపులాట్లో కొట్టారంటే పోలీసుల తరఫున కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నా. ఒక పాయకరావుపేట నియోజకవర్గం ముందు హోమ్ మినిస్టర్ కన్నా ముందు పాయకరావుపేట నియోజకవర్గం ఎమ్మెల్యేని కాబట్టి, వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యురాలని కాబట్టి నేను కూడా క్షమాపణ కోరాను. ఒకటి మాత్రం నిజమండి, నేను మత్స్యకారుల విషయంలో ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఈ రోజుకి కూడా నేను వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను మళ్ళా మాట్లాడతాను. నాకేమి భయం లేదు, నాకేమి అనుమానం లేదు. వాళ్ళు నా మాట అర్థం చేసుకోగలరు. దయచేసి మళ్ళీ కోరుతున్నాను, బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళని రెచ్చగొట్టమాకండి.